హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ అండ్ హర్రర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మరి ఈరోజు వీడియోలో మనం గౌరవ్ తివారీ డెత్ మిస్టరీ అయితే తెలుసుకుందాము. ఇంకా అలాగే ఇండియన్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ సొసైటీ ఫౌండర్ అయిన పారానార్మల్ యాక్టివిస్ట్ అయ్యుండి తన డెత్ మిస్టరీ ఎలా మారింది, అంతేకాకుండా ఆయన ఎటువంటి కేసెస్ని డీల్ చేశారు అనే దాని గురించి కూడా తెలుసుకుంటాం ఈ వీడియోలోని. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గౌరవ్ తివారీ ఈ పేరు మనలాంటి హర్రర్ ప్రేమికులందరికీ కూడా సుపరిచితమే. అయితే కొంతమందికి ఇతని గురించే తెలియదు. ఇతను ఇండియాలోని సొసైటీ ఆఫ్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ ఫౌండర్ అని. పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి వాటి ఉనికిని మనకి తెలియజేయడం కోసం ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ని పెట్టుకొని ఈయన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉండేవారు. ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయి అని అంటే తప్పకుండా ఇతని టీం అయితే వచ్చి వాళ్ళకైతే హెల్ప్ చేసేవారు. దానికోసం వీళ్ళొక హెల్ప్ లైన్ని కూడా పెట్టుకున్నారు. మరి గౌరవ్ తివారీ గారి ఆటోబయోగ్రఫీ ఏంటి, అసలు ఇతను ఎలా ఇందులోకి వచ్చాడు అనే దాని గురించి పూర్తిగానైతే తెలుసుకుందాం. పాట్నా, బీహార్లోని సెప్టెంబర్ 2, 1984లోనైతే జన్మించారు. అండ్ 7 జూలై 2016ని ఈయన డెత్ అయితే అయ్యింది. ఆ డెత్ మిస్టరీ తెలుసుకోబోయే ముందు అసలు ఇతను ఎటువంటి కేసులు డీల్ చేశారు, ఇంకా అలాగే అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాము. సో వీళ్ళది ఒక రిచ్ ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు. 21 ఇయర్స్కే ఇతను ఏంటంటే అమెరికా అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏవియేషన్ ఇండస్ట్రీలోని ఇతను జాయిన్ అయ్యి చదువుకుంటున్నాడు. అక్కడ పైలట్గా అవ్వడం కోసం చదువుతున్నారు. సో ఆ టైంలోనే ఏంటంటే ఫ్లోరిడాలోని ఈయన ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఇతను ఇంకొక ఫ్రెండ్ కూడాను. సో ఆ ఫ్రెండ్ ఏంటంటే తినలేనప్పుడు ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కనిపెట్టారు. లైట్లు అవంతటా బ్లింక్ అవ్వడం, నెక్స్ట్ ఏంటంటే కొన్ని అన్యూజువల్ థింగ్స్ ఏంటంటే ఒక దగ్గర పెట్టిన వస్తువు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం, సడన్గా రూమ్ టెంపరేచర్ అనేది తగ్గిపోవడం, మళ్ళీ కర్టెన్స్ వాటంతట అవే మూవ్ అవ్వడం, పడుకునేటప్పుడు ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించడం, ఇలాంటివి జరుగుతుంటే అతను కొంచెం భయపడ్డారు. అండ్ అదే విషయాన్ని గౌరవ్కి కూడా చెప్పారు. సో ఆ రోజు నైట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటంటే అబ్జర్వ్ చేద్దాము, నైట్ తెలిగేసి ఉందాము అని చెప్పేసి వాళ్ళు పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ తెలిగేసి అయితే ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ ఫోన్తోని క్యాప్చర్ చేద్దామా అని అనుకున్నారు. సో వీళ్ళకి నైట్ అయ్యేసరికి సౌండ్స్ రావడం ఇంకా స్టార్ట్ అయ్యింది. సో అలా సౌండ్స్ వస్తున్న దగ్గరికి గౌరవ్ వెళ్ళి, ఎవరు మీరు, మీకేం కావాలి, మీకు మా నుంచి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ అయితే భయపడుతున్నాడు, కానీ గౌరవ్ భయపడకుండా అక్కడ ఫొటోస్ కూడా తీశాడు. బట్ నో యూస్, ఈ మెగాపిక్సెల్స్తోని అంత ఈజీగా క్యాప్చర్ అవ్వవు అవి. సో అందుకనే దానికి సంబంధించిన ఒక మంచి కెమెరాని అయితే తన డబ్బులు పెట్టి నెక్స్ట్ డేనే తీసుకొచ్చాడు. అండ్ అలాగే ఇంట్లోనే అవి ఫిక్స్ చేశాడు. గౌరవ్ చాలా యాంగ్జైటీతో ఉన్నాడు. ఏంటంటే తన తెచ్చిన కెమెరాలోని ఈ రోజైనా అందులో ఏమైనా మోషన్ క్యాప్చర్ అవుతుందా అవ్వదా అనే టెన్షన్ కూడా ఉంది తనకి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరూ లేచి చూసేసరికి అందులోని ఒక నెగిటివ్ ఎంటిటీ అయితే క్యాప్చర్ అయ్యింది. అది కూడా ఒక చిన్న పిల్ల అంట. సో అది గౌరవ్కి చాలా ఆసక్తికరంగా అనిపించింది. అసలు ఎందుకు ఇలాంటి ఎంటిటీస్ వాటి ఉనికిని తెలియజేస్తూ ఉంటాయి, వాటికి గల కారణం ఏంటి అని అక్కడి నుంచి స్టడీస్ స్టార్ట్ చేశాడు. దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు అతను. అండ్ అలాగే కొన్ని బుక్స్ కూడా చదివారు. సో ఆత్మల గురించి వాటి గురించి అన్నమాట. చదివిన తర్వాత అతని జర్నీ అయితే స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి అయితే గౌరవ్ తివారీ గారి లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అతను అక్కడ ఏవియేషన్ ఇండస్ట్రీలో చదువుకోవడానికి వెళ్ళి అది అయితే పక్కన పెట్టేసి తనకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇందులోకి అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా ఎక్కువ పుస్తకాలు అవి కూడా చదివి దీని గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే అక్కడున్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్తో కలిసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయడం కూడా జరిగింది. సో గౌరవ్ తివారీ గారి లిస్ట్లోని 600కి పైగానే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. మన ఇండియాలోని చాలా చోట్ల అయితే చేశారు. అంతేకాదు బయట దేశాల్లో కూడా, విదేశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. ఇతను ఎప్పుడైతే ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్లోకి వచ్చారో
గౌరవ్కి తెలుసు నార్మల్గా తను ఎయిర్ ఏషియాలో జాయిన్ అయ్యి పైలట్గా చేస్తే వచ్చిన ఇన్కమ్ కన్నా ఇందులో చాలా తక్కువ వస్తుంది. అసలు చెప్పాలంటే చాలా తక్కువ. అయినప్పటికీ కూడా తన ఇంట్రెస్ట్ బట్టి ఇందులోకి వచ్చారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇతనికి మంచి ఫేమ్ అయితే వచ్చింది. జీ టీవీలోని ఇంకా అలాగే చాలా వాటిల్లోని ఇతను ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇంకా అలాగే ఇతను చాలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు కదా, వాటి గురించి కూడాను జీటీవీలోనైతే ఫియర్ ఫైల్స్ అని ఒక ప్రోగ్రామ్ అయితే వచ్చేదండి. అప్పట్లో మేము బాగా చూసేవాళ్ళం. సో అందులో కూడా చాలా వరకు ఇతని ఇన్వెస్టిగేషన్ చేసినవే వాళ్ళు ఆ రకంగా ఫియర్ ఫైల్స్ అని చెప్పి సిరీస్ లాగా తీసి వేసేవారు. అంతేకాదు భూతాయ అని చెప్పేసి ప్రోగ్రామ్స్, సీరియల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఇతన్ని పెట్టి కొన్ని సిరీస్ అయితే వాళ్ళు తీయడం జరిగింది. అలాగే ఇతను కూడా వేరేగా సిరీస్ అనేది తీశారు ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్లోని. అందులోని కొన్ని అయితే మనం తెలుసుకుందాము. సో దాంట్లోని కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను, అన్నీ కాదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీ అయిపోతుందండి. ఈ ఇన్సిడెంట్ వచ్చి కొల్హాపూర్ మహారాష్ట్రలోనైతే జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. కిషన్ రావు అనే అతను లాయర్ అనమాట. వాళ్ళ వైఫ్ కిరణ్ అండ్ అలాగే వాళ్ళ అమ్మాయి పేరు గౌరీ. సో వాళ్ళు ఒక ఇల్లు అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఇంట్లోని వీళ్ళు రాకముందు ఏం జరిగింది అనేది వీళ్ళకి అస్సలు తెలియదు. వాళ్ళకి డబ్బు విషయంలో కావచ్చు, ఇంకా అలాగే సుఖశాంతుల విషయంలో కావచ్చు, వాళ్ళు చక్కగా ఉన్నారు, బాగున్నారు. అంతేకాదు వాళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ, తల్లి, కూతురు, తండ్రి, అంతే. చాలా బాగుండేవారు. ఒకరి మీద ఒకరికి ఎంతో అమితమైన ప్రేమ. అలాంటిది ఆ ఇంట్లోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకే కిషన్ రావు అతను చనిపోతాడు. చనిపోయిన వెంటనే ఇంకా అన్నీ తారుమారు అయిపోతాయి. ఆవిడ ఏంటంటే పిల్లని పెంచాలి, పోషించాలి, అలానే పాపం నెట్టుకొస్తుంది. కొంతకాలానికి గౌరీ అయితే పెద్దదే అవుతుంది. కిరణ్కి గౌరీ అంటే ఎంత ఇష్టం అంటే, వాళ్ళ అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే, ప్రతిరోజు కూడా అన్నం కలిపి తను పెడితేనే కానీ గౌరీ తినేది కాదంట. అలా పెంచుకొచ్చింది కూతుర్ని. ఎందుకంటే తండ్రి లేడు, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అనురాగాలు చాలానే ఉండేవి. అలాంటిది గౌరీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత తను ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. వాళ్ళు డీప్ లవ్లోనైతే ఉంటాడు. అండ్ తిను ఏంటంటే తెలుసు మదర్ నా కోసం కష్టపడుతుంది, నేను కూడా ఆవిడకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అని చెప్పేసి తన స్టడీస్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి గురించి అయితే ఇంట్లో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. కిరణ్కి అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే గౌరీ తను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి అని పట్టుదల మీద అయితే ఉండేది. అండ్ ఆ సంగతే గౌరీకి కూడా చెప్పింది. అలా కొంతకాలం అయితే నడిచింది. ఆ తర్వాత గౌరీ వాళ్ళ అమ్మగారికి ఒప్పించడానికి ప్రయత్నించింది. అలా ఏం లేదు, తను చాలా మంచివాడు, నువ్వు ఒకసారి మీట్ అయితే తన గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది, ఆ తర్వాత నువ్వే చెప్తూ కానీ నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్తుంది. సరే ఇంటికి తీసుకురా అని చెప్తుంది. ఒకరోజు గౌరీ తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి అయితే తీసుకొస్తుంది. ఆ టైంలోని ఈవిడేం చేస్తుంది అని అంటే అబ్బాయి తినే ఆహారంలోని పాయిజన్ అయితే మిక్స్ చేసి ఇచ్చేస్తుంది. ఇస్తే తన కళ్ళ ముందే అబ్బాయి ఏం చేస్తాడంటే తను తింటూ తన కంచంలోది ఫుడ్డు ఆ గౌరీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. తను కూడా తినేస్తుంది. ఇద్దరు తన కళ్ళ ముందే చనిపోతారు. సో తన కూతుర్ని తన చేతులతో చంపుకున్నానే అనే బాధతోని ఆవిడ కూడా ఆ పక్క రూమ్లోని ఉరివేసుకొని చనిపోయిందంట. సో ఆ ఇంటిని అయితే సీజ్ చేసేసారు. ఆ తర్వాత నుంచి అందులో పారానార్మల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ గౌరవ్ తివారీ వాళ్ళ హెల్ప్ లైన్కి కాల్ చేసి వాళ్ళ టీంకి చెప్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేశారండి. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది అని అంటే, లోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పట్టుకునే వెళ్ళిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అదేనండి ఈఎంఎఫ్, అండ్ అలాగే మోషన్ సెన్సర్, ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళారు. పట్టుకొని వెళ్ళిన తర్వాత గౌరవ్ తివారీ గారు ఇలా అడుగుతున్నారు అక్కడ ఏంటంటే, ఇక్కడ కనుక గౌరీ గారు ఆత్మ ఉన్నట్లయితే 3 times నాక్ చేసి వినిపించండి, మీరున్నారని మేము తెలుసుకుంటాం అని అంటే, నిజంగానే అక్కడ 3 times నాక్ చేయడం అనేది జరిగింది. 3 times వాళ్ళు తీస్తుండగానే, వీడియో తీస్తుండగానే ఆ సౌండ్స్ అయితే వినిపించాయి. అండ్ తర్వాత ఏదైతే మోషన్ సెన్సర్ ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి సిగ్నల్స్ పంపించమని అడిగారు, ఇక్కడ మీ ఉనికిని తెలియజేయడానికి. మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే నా చేతిలో ఉన్న ఈఎంఎఫ్ మీటర్లోని 4 lights ఫుల్గా ఆన్ అయ్యి ఉండాలి, లేదంటే 3 ఆన్ చేయండి, ఇలా రకరకాలుగా వాళ్ళకి చెప్తూ ఉంటే
అదేవిధంగా అక్కడ లైట్స్ కూడా బ్లింక్ అవ్వడం రావడం అనేది జరిగిందండి. ఇదంతా కూడాను వాళ్ళు క్యాప్చర్ చేసిన వీడియోలోనైతే ఉన్నాయి. ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉన్నాయి, చూడండి. అలాగే వాళ్ళ దగ్గర స్టాటిక్ డిటెక్టర్, షాడో డిటెక్టర్ డాల్, ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని వాళ్ళు ఎందులోకైనా వెళ్ళి వాళ్ళు ఆ సెన్సెస్ని, ఆ మోషన్ సెన్సెస్ని క్యాప్చర్ చేసేవారు కెమెరాలోని. సో అయితే అలాంటి ఆత్మలకి ఏంటంటే ముక్తి అనేది కలగదు. సో వాళ్ళు అక్కడే ఉండిపోయి నానా రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు అని చెప్పేసి అతనే చెప్పడం జరిగింది. అంతేకాదు మరొక ఇష్యూ అయితే చూద్దాము. అతను చేసిందే ఏంటంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ అయితే ఉంది. ఆ కమర్షియల్ బిల్డింగ్లోని ఎక్కువగాను నైట్ టైము గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ ఏంటంటే వెహికల్స్ ఉంటాయి కదా సెల్లార్లోని. ఆ సెల్లార్లోని ఎక్కువగా ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను కంప్లైంట్ చేస్తే ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ హెల్ప్ లైన్కి కాల్ చేసి చెప్పడం అనేది జరిగిందంట. కానీ వీళ్ళు గౌరవ్ గారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అలాంటి చోట్ల ఎక్కువ వర్కర్స్ ఉంటారు కాబట్టి పెద్దగా ఉండవు అనే అనుకున్నారు. కానీ వాళ్ళు మటుకు పదే పదే వీళ్ళకి హెల్ప్ లైన్కి కాల్ చేసి చెప్పడంతో గౌరవ్ తివారీ గారు అయితే వాళ్ళ టీముని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే వాళ్ళ కెమెరాకి ఒక నెగిటివ్ ఎంటిటీ అనేది కనిపించింది. అది మూవ్ అవుతుండగా వీళ్ళకి కనిపించింది. సో అది చూసిన తర్వాత అక్కడ ఏంటుంది అసలు ఈవిల్ స్పిరిట్ అక్కడ ఎవరున్నారు ఏంటి అని తెలుసుకున్నాక వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటి అని అంటే అక్కడ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, లేబర్ ఉంటారు కదా, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక ఆయన తనకి టీబీ ఉంటుండగా అక్కడ వర్క్ చేస్తూ ఇంకా అక్కడే చనిపోవడం అనేది జరిగింది. సో తర్వాత నుంచి ఆయన అక్కడ తిరుగుతున్నాడని, నైట్ టైంలోని అతను దగ్గుతున్న సౌండ్స్, ఇంకా అతను అక్కడ తిరుగుతున్నట్టు ఇలాంటివన్నీ కూడాను చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ అలాగే వాళ్ళు చెప్పడంతో వీళ్ళైతే అక్కడికి వెళ్ళి మొత్తం చూసేసరికి వాళ్ళకి ఈ నెగిటివ్ ఎంటిటీ అనేది కనిపించిందంట. సో ఇదొక కేసు. అలాగే మరొక దగ్గర లంబీ దిహార్ మైన్స్ అని చెప్పేసి మనకి ముస్సూరి దగ్గరలోనైతే ఉంది. సో ఆ మైన్స్ ఒక హాంటెడ్ ప్లేస్గా ఇప్పుడు పేరు పొందింది. దానికి గల కారణం ఏంటంటే ఆ మైన్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ ముస్సూరి ప్రజలందరూ కూడాను చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళందరికీ పని దొరుకుతుంది, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందని అనుకున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి అని అంటే 1970స్లో స్టార్ట్ చేస్తే 1990స్కి వచ్చేటప్పటికి సగానికి పైగా వర్కర్స్ చనిపోయారు. ఎలా అంటే బ్లడ్ వామిటింగ్స్ అయ్యి చనిపోయారు. అది కూడా అక్కడి నుంచి రిలీజ్ అవుతున్న టాక్సిన్స్ వలన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా హామ్ అయితే జరిగింది. సో అప్పటి నుంచి అదైతే సీజ్ చేసేసారు. ఆ తర్వాత నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ చనిపోయిన వారు ఉంటారో వాళ్ళే అక్కడ తిరుగుతూ ఉంటారని, అటుపక్క వెళ్ళిన వెహికల్స్ ఏవైనా కూడా యాక్సిడెంట్కి గురవడం అనేది జరుగుతుందంట. ఒక హెలికాప్టర్ కూడా కూలిపోయిందని చెప్తారు. అది నైట్ టైము ఆ దారంటి వెళ్తూ ఉన్నట్లయితే ఎవరో ఒక ముసలాయన అయితే లిఫ్ట్ అడుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడంట. అయితే గౌరవ్ తివారీ అండ్ వాళ్ళ టీం అయితే ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజల్ని అడిగితే మీరు వెళ్ళకపోవడమే మంచిది, ఆ మైన్స్కి అయితే వెళ్ళకండి, మీకు మీ బతుకు మీద ఆశ ఉంటే వెళ్ళకండి అని చెప్తూ ఉంటారంట. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు కూడాను మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళారు. వీళ్ళతో పాటుగానే ఏంటంటే జీటీవీ టీం అయితే వచ్చింది షూట్ చేయడానికి. అలాగే వాళ్ళ ఫ్రెండ్ రాజ్ అనే అతను, గౌరవ్ తివారీ ఫ్రెండ్, అండ్ ఇంకొక అతను రాజత్ అనే అతను కూడాను వెళ్ళారు. సో అందులోకి వెళ్ళిన తర్వాత గౌరవ్ తివారీ వాళ్ళ ఫ్రెండ్ రాజ్ ఎవరైతే ఉన్నాడో తనేమో కొంచెం ముందుకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తుండగా అక్కడ క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే తన ఈఎంఎఫ్ మీటర్ ఏదైతే ఉంటుందో అది రీడింగ్ చూపిస్తుంది, ఎక్కువగాను లైట్స్ వెలుగుతున్నాయి. సో ఎవరైనా ఉన్నారా అని అంటే అక్కడ హెల్ప్ అని అరుపులు అయితే వినిపించాయంట. అలాగే గౌరవ్ తివారీ అండ్ టీమ్ అక్కడంతా కూడాను చెక్ చేస్తున్నారు మిగతా చోట్ల. సో ఆ టైంలోనే ఏంటంటే చాలా ఫుట్ స్టెప్స్ వాళ్ళ వైపు వస్తున్నట్టుగా సౌండ్ అయితే వచ్చిందంట. అక్కడ క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, ఒకేసారి చల్లగానే అయితే అయిపోయింది. వాళ్ళ ఈఎంఎఫ్ మీటర్స్ ఇంకా సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒకేసారి ఎక్కువగా చూపించి డమ్ అయిపోయి అంటే ఆగిపోయాయి అంట. సో గౌరవ్ తివారీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈలోగా రాజత్ గాబరా పడుతూ వస్తున్నాడు.
తన ఫుట్ స్టెప్స్ వీళ్ళ వైపు వస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఒక లైటింగ్ వస్తుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే భయపడుతూ చూస్తున్నారు. వచ్చేసరికి రజత్ అయితే వస్తాడు ఆయాసపడుతూ. నేను ఇలా దారి తప్పిపోయాను ఇందాకలే, సో నేను ఇప్పుడు వరకు వెతుకుతూనే ఉన్నాను, చాలా భయం వేసింది, లోపల అంతా చల్లగా ఉంది అని చెప్తున్నాడు. కానీ అతను కాస్త అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కారణం ఏంటంటే అప్పటి వరకు రజత్ వాళ్ళతోనే ఉన్నాడు. మరి వెనకాలన్న రజత్ ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. సో అది వాళ్ళు అక్కడ ఫేస్ చేసిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు చెప్పబోతున్న ఇన్సిడెంట్ కర్కర్డోమా కోర్టులోనైతే జరిగింది. నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయాను అండ్ అలాగే నాకు చాలా టెరిఫైయింగ్గా అనిపించింది. సో ఈ ఇన్సిడెంట్ కర్కర్డోమాలోనైతే జరిగింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్గా ఉన్న భవిష్య త్యాగి ఇంకా అలాగే రామన్ శర్మ ఇద్దరు కూడాను సెక్యూరిటీ గార్డ్స్ కింద అయితే చేసేవారు. వాళ్ళకి నైట్ టైం అయ్యేసరికి చాలా సౌండ్స్ వినిపించడం, ఇంకా అలాగే ఆ హాల్లోని కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆన్ అయ్యి ఆఫ్ అవ్వడం, లైట్స్ బ్లింక్ అవ్వడం, ఇంకా గోడలో నుంచి ఒక ఆత్మలాగా బయటికి రావడం, ఇవన్నీ కూడాను సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యాయి. అండ్ అలాగే ఒకరోజు ఏదో లైటింగ్ వస్తూ ఉంటే భవిష్య త్యాగి ఏంటంటే అక్కడికి వెళ్ళి డోర్ వ్యూవర్లో నుంచి చూసేసరికి షాక్, అక్కడ ఎవరో ఉన్నట్టు లైట్స్ ఆఫ్ ఆన్ అవుతున్నాయన్నమాట. సో ఇవన్నీ కూడాను వాళ్ళు ఏంటంటే ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు అక్కడ సెల్ఫ్స్లో ఉన్న డ్రాయర్స్ వాటంతట అవే బయటికి రావడం, ఓపెన్ అయ్యి అందులో ఉన్న ఫైల్స్ అన్నీ బయటకు వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ మనకి వీడియోస్ అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. సో మన గౌరవ్ తివారీ అండ్ టీం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ గౌరవ్ తివారీ ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్ రాజ్ని అయితే అక్కడ ముందు ఒకసారి చూడమని చెప్పారు. అతను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్, ఇంకా అలాగే ఐపీఎస్ ఇంపార్టెంట్ మెంబర్ కూడాను. సో కంప్యూటర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఎందుకో అలాగ అవుతున్నాయి, ఆఫ్ అండ్ ఆన్ అవుతున్నాయి అని చెప్పేసి చూశారు. మాల్ ఫంక్షనింగ్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి వాటిని అన్నింటినీ కూడా పంపించారు. అండ్ తర్వాత వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెచ్చి ఫిక్స్ చేసుకుంటే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను హై లెవెల్లోని ఆన్ అయ్యి ఆఫ్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆ రోజు నైట్ ఎలాగైనా తేల్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అండ్ మార్నింగ్ వెళ్ళిన భవిష్య త్యాగి ఈవినింగ్ అయితే వచ్చేస్తాడు. సరే తను ఉన్నాడు కదా, తన్ని పెట్టి ఈ ఎక్విప్మెంట్స్ని పెట్టి వాళ్ళైతే అడుగుతున్నారు భవిష్య త్యాగిని, ఏంటంటే ఇంతకుముందు నీకేమైనా ఇక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయా అని అంటే తను ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. అదేంటంటే ఒకరోజు నైట్ ఒక సారు వర్క్ చేస్తున్నారు, లాయర్ గారు. ఆయన వర్క్ చేస్తున్న టైంలోని కాఫీ తెమ్మంటే నిన్ను కలిపి తీసుకువెళ్ళే టైంలోని నాకు ఒక అతను అయితే అక్కడ మధ్యలో కనిపించారు. ఎవరు సార్ మీకు, ఎవరు కావాలి అని అంటే నాకు లాల్వారి సార్ కావాలి అని అడిగారు. లాల్వారి సార్ అని ఇక్కడ ఎవరు లేరండి, మీరు ఎవరి కోసం వచ్చారు అని అంటే నేను ఆయన కోసం వచ్చాను, ఆయన ఇక్కడ ఉంటారు, ఇదిగో నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఆయన పాత డైరీ అయితే చూపించాడంట. అది 1996లోని, అది 17th అని ఉంది. సో త్యాగి ఏంటంటే కిందన పడిపోయిన కర్చీఫ్ తీస్తూ పైకి లేచి చూసేసరికి అక్కడ అతను లేడంట. సో ఆ విషయం వాళ్ళతో చెప్తుండగా అక్కడున్న ఈఎంఎఫ్ మీటర్లు హైలోనైతే చూపిస్తున్నాయి. సో వాళ్ళందరికీ అర్థం కావట్లేదు ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి. అండ్ అక్కడంతా కూడా చల్లగానైతే ఉంటుంది. సో వాళ్ళు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కరెక్ట్గాను 11 అవుతుంది. ఆ టైంలోనే ఏంటంటే ఏ ప్లేసెస్లోని వీటి యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ అయితే అన్నీ ఫిక్స్ చేశారు. కరెక్ట్గా నైట్ 11 అవుతుంది. టైంలోని లైట్స్ బ్లింక్ అవుతున్నాయంట. అండ్ భవిష్య త్యాగి తన డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆ నైట్కి ఎలాగైనా ఇది సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి కంప్యూటర్లోని వీళ్ళు తీసిన వీడియోస్ అండ్ అలాగే మాటలు అన్నీ కూడా పెట్టి చూస్తున్నారు. వాళ్ళందరూ షాక్ అన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళు తీసిన వీడియోస్లోని భవిష్య త్యాగి కనిపించట్లేదు. అండ్ అలాగే తను మాట్లాడిన మాటలన్నీ కూడాను ఏవో చిన్న చిన్న సౌండ్స్ లాగా వినిపిస్తున్నాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే లేవు, క్లియర్గానైతే లేవు. అండ్ తన వాయిస్ కూడా అక్కడ సరిగా పడలేదు. సో వీళ్ళందరికీ డౌట్ వచ్చింది. వెంటనే గౌరవ్ తివారీ గారు రామన్ శర్మ ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, తనకైతే ఫోన్ చేసి అడిగాడు అసలు ఆ భవిష్య త్యాగి ఎక్కడున్నాడు అనేసి. అంటే తను చెప్పిన విషయాన్ని వినేసరికి అందరికీ గూస్ బంప్స్ వచ్చాయంట. అదేంటంటే ఈవినింగ్ భవిష్య త్యాగి కోర్టులోని ఉరివేసుకొని చనిపోయాడు. అసలు అతను ఎందుకు అలా ఉరివేసుకొని చనిపోయాడు అనేది ఎవ్వరికీ తెలీదు, అది కూడా రహస్యమే. మరి అక్కడున్న ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఇలా చేయించాయా అని కొంతమంది అయితే అనుకుంటారు. అండ్ వీళ్ళందరికీ కూడా షాకే.
మరి గౌరవ్ తివారీ గారి లిస్ట్లోని 600కి పైగానే హాంటెడ్ కేసెస్ అయితే ఉన్నాయి. మరి చాలా హాంటెడ్ ప్లేసెస్ని ఈయనైతే ఎక్స్ప్లోర్ చేశారు. సో ఒక్క కేసు ఆయన లైఫ్ని మొత్తం మార్చేసింది. అండ్ ఈయన ఇప్పటి వరకు ప్రతి కేసులో కూడాను ఏంటంటే సాల్వ్ చేశారు ప్రాబ్లమ్ని. బట్ ఆయన సాల్వ్ చేయలేని ఒకే ఒక్క కేసు, అదే ఆయన లాస్ట్ కేసు అయ్యింది. సో ఆ కేసు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకరోజు ఇలానే తనకైతే హెల్ప్ లైన్కి కాల్ వస్తుంది. ఒక అమ్మాయి అయితే కాల్ చేస్తుంది అనమాట. తను ఎప్పటి నుంచో ఒక ప్రేతాత్మ వలన ఇబ్బంది పడుతుంది అండ్ దాన్ని ఎలాగైనా మీరు తరిమి కొట్టాలి అని చెప్పేసి. సో ఇతను ఏంటంటే సరే అని చెప్పి అగ్రీ చేసి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి గౌరవ్ తివారీ గారిలోని చాలా చేంజెస్. తను ఏంటంటే సరిగ్గా పడుకోవట్లేదు అండ్ అలాగే భయపడుతున్నాడు. ఎవరో ఒకరు తన ఆత్మని లోకానికి తీసుకువెళ్ళిపోతానని చెప్తున్నట్టుగా, ఇంకా అలాగే తన చెవులోని ఎవరో చనిపో అంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పి వాళ్ళ వైఫ్తోనైతే చెప్పారు. అండ్ తనేంటంటే అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు. వాళ్ళ టీం మెంబర్, తన పేరు వచ్చేసి ఆర్య కశ్యప్. సో ఆర్య కశ్యప్ తివారీని 2016 జాన్లోనైతే చేసుకున్నారు. అండ్ వాళ్ళకి పెళ్ళైన 6 monthsకి అంటే జూలైలోనే చనిపోవడం అనేది జరిగింది. సో 3 days నుంచి గౌరవ్ ఏంటంటే బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. తను ఏ వర్క్లో కూడా అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. అండ్ అలాగే తను ఏంటంటే పదే వాళ్ళ వైఫ్తో చెప్తున్నారు, నాకు ఇలా ఏంటో చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మొన్న వెళ్ళిన కేసు ఏదైతే ఉందో అక్కడ ఒక డిమాన్ అయితే నేను చూశాను. ఆ డిమానే నాకు ఇబ్బంది పెడుతుంది అనిపిస్తుంది అని కూడా ఆవిడతో చెప్పారంట. అండ్ ఆ రోజు రానే వచ్చింది. తివారీ గారు ఏంటంటే నార్మల్గా మార్నింగ్ అంతా చేసుకొని స్నానానికి వెళ్ళడం అయితే జరిగింది నైట్ టైం. సో ఆ రోజు నైట్ ఏంటంటే సమ్ 8:30, 9 ఆ టైంలోని గౌరవ్ ఏంటంటే నైట్ టైం స్నానం చేయడం అలవాటు, ఆ తర్వాతే డిన్నర్ చేస్తాడు. సో అందుకని చెప్పేసి తను ఏంటంటే స్నానానికి వెళ్ళాడని చెప్పి ఆర్య ఏంటంటే కుక్ చేస్తుంది తన కిచెన్లో. స్నానానికి వెళ్ళిన గౌరవ్ తివారీ గీజర్ ఆన్ చేసుకున్నారు. అలా వాటర్ సౌండ్ అయితే వస్తుంది. ఎంతసేపటికి కూడాను తనైతే వాష్రూమ్ నుంచి బయటికి రావట్లేదు. సో రాకపోయేసరికి వాళ్ళ వైఫ్ ఇంకా అలాగే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి నాక్ చేశారు డోర్ని. ఉన్నారా, బయటికి రండి, ఏంటి ఇంత లేట్ అవుతుంది అని చెప్పేసి. బట్ అటుపక్క నుంచి నో సౌండ్స్, నథింగ్. సో ఆ టైంలోనే ఏంటంటే ఇంకా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను డోర్ని అయితే బద్దలు కొట్టి లోనికి వెళ్ళి చూసేసరికి గౌరవ్ అక్కడ పడిపోయి ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారంట. బట్ అప్పటికే చనిపోయారని డిక్లేర్ చేసేసారు డాక్టర్. సో తన ఒంట్లోని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి జబ్బు కానీ సడన్గా హార్ట్ అటాక్ రావడం కానీ సో అలాంటివి ఏవి కూడాను అంటే తనకి లేవు. అండ్ తనకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కూడా ఏంటంటే దానివల్ల ఏం కాదు అని అయితే డిక్లేర్ చేశారు. అంతేకాదు తన మెడ దగ్గర ఏదో బ్లాక్గాను తాడుతో గట్టిగా నలుమేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మార్క్ అయితే కనిపించిందంట. సో లోపల తను గెడవ పెట్టుకొని ఉన్నాడు. లోపల ఎటువంటి రోప్స్ అయితే లేవు తను సూసైడ్ కమిట్ చేసుకోవడానికి. అండ్ అలాగే బయట ఉన్న వాళ్ళు లోపలికైతే వెళ్ళలేరు. వీళ్ళు తలుపుని బద్దలు కట్టుకొని అయితే వెళ్ళారు. అండ్ ఆ టైంలోని వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది దీని గురించి. పోలీస్ స్టేషన్లోని వాళ్ళ వైఫ్ని అయితే ఫస్ట్ సస్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఎవరైనా ముందు వైఫ్ని కానీ లేదంటే హస్బెండ్ని కానీ సస్పెక్ట్ చేస్తారు ఇలాంటి కేసెస్లోని. సో అలాగే సస్పెక్ట్ చేశారు. అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ని అందరినీ కూడా పిలిచారు. వాళ్ళ సెల్ ఫోన్స్ని కూడా కలెక్ట్ చేశారు. బట్ ఏం కూడా దొరకలేదు. అండ్ అలాగే గౌరవ్ తివారీ గారి మరొక సెల్ ఫోన్ అయితే దొరికింది. అందులోని డేటా మొత్తం ఎరేస్ చేస్తుందంట. దాన్ని రిట్రై కూడా చేశారు. బట్ అందులో కూడా ఏం దొరకలేదు. సో ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు గౌరవ్ తివారీ గారు ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. తన మెడ చుట్టూ ఆ బ్లాక్ మార్క్ ఎలా పడింది, ఇది క్వశ్చన్ మార్క్. ఇది ఎవ్వరికీ తెలియదు. సో పోలీసులు ఏం చేశారంటే సింపుల్గా ఈ కేసుని సూసైడ్ కేసు కింద రాసేసి పక్కన అయితే పడేశారు. అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ బట్ నో యూస్.
సో ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానైతే ఉండిపోయింది. అండ్ వాళ్ళ ఫాలోవర్స్ ఇంకా అలాగే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే విషయం ఏంటి అని అంటే, లాస్ట్ కేసు తివారీ గారు ఏదైతే చేస్తున్నారో సో ఆ కేసులోనే ఏంటంటే అక్కడ ఒక డిమాన్ ఇతని వెనకాతల వచ్చిందని అండ్ అలాగే ఇతన్ని పట్టికి పీడించి ఆ తర్వాత వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మరి మీరేమనుకుంటున్నారు గౌరవ్ గారి డెత్ మిస్టరీ గురించి? సో అది నిజంగా బ్యాడ్ ఎంటిటీయేనా, లేదంటే గౌరవ్ గారు ప్రెషర్ వలన వీటన్నిటి వలన కూడాను అలా చనిపోయారా, తనకి తానే సూసైడ్ చేసుకొని అనే దాని గురించి కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. మరి ఇటువంటి రియల్ ఇన్సిడెంట్స్ తివారీ గారి లైఫ్లోనైతే జరిగాయి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.